ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, గాడ్ రెస్టెడ్ ఆన్ ద సెవెంత్ డే. వై డస్ గాడ్ నీడ్ రెస్ట్ వెన్ హీ ఈస్ ఆల్ పవర్ఫుల్? జస్ట్ టు గివ్ అస్ రెస్ట్, did God appoint the Sabbath on the seventh day? Or because no work was done on the seventh day, then it became rest. So ఈ రెస్ట్ అనే పదాన్ని గమనిస్తా తనకున్నటువంటి ప్రశ్నలు, ఒకవేళ దేవుడు 7వ దినాన ఎందుకు రెస్ట్ తీసుకున్నారు, ఒకవేళ అటువంటి రెస్ట్ తీసుకుంటే అసలు దేవుడు ఆల్ పవర్ఫుల్ అవ్వరు కదా, ఆయనకి రెస్ట్ యొక్క అవసరం లేదు కదా అనే లైన్ లో ఆ కోణంలో అడుగుతా ఉన్నారన్న ప్లీజ్. Yeah. So once again, మనం ద ఐడియా ఏంటంటే ఇక్కడ ద వర్డ్ షబత్ బేసికల్లీ ఆ వర్డ్కి అర్థం, ఆ పదానికి అర్థం ఏంటంటే సీజింగ్, స్టాపింగ్, సెసేషన్, ఆపటం. సో ఇట్స్ నాట్ దట్ యాక్చువల్గా అలసిపోయి చేసేటువంటి పని కాదు, అలసిపోయి ఆపేసేటువంటిది కాదు. గాడ్ ఇంటెన్షనల్లీ యాక్చువల్గా హీ సీజ్డ్ ఫ్రమ్ హిస్ క్రియేటివ్ యాక్టివిటీ. ఆయన సృష్టి యొక్క కార్యాన్ని, సృష్టి యొక్క కార్యక్రమాన్ని ఆయన ఆపటం అనేటువంటిది జరిగింది. దాన్ని మనకు మోడల్గా చూపించడం జరిగింది. ఎక్సడస్లో మనం చూసినప్పుడు, నిర్గమకాండంలో మనం చూసినప్పుడు ఇట్ సేస్ దట్ యాక్చువల్గా మనం కూడా 6 దినాలు మనం పనిచేసిన తర్వాత వీ హ్యావ్ టు సీజ్ ఫ్రమ్ వర్క్. మనం కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. వీ హ్యావ్ టు సీజ్ ఫ్రమ్ వర్క్. ఎందుకంటే వర్క్ మనకు ఐడెంటిటీ కాదు. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వల్ల జీవించును అనేటువంటి దాన్ని సార్థకత చేయటం, దాన్ని జీవితంలో యాక్చువల్గా అనుభవించటం, జీవితంలో ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం. సో దేవుడు ఏం చేస్తున్నారంటే, సో ఆయన సబ్బత్ని క్రియేట్ చేసినప్పుడు డిఫరెంట్ థీమ్స్ని మనం ఆల్రెడీ హైలైట్ చేసాం సబ్బాత్కు సంబంధించిన దాంట్లో. ఏంటంటే ఇటర్నాలిటీ, నిత్యత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి అనిత్యత్వానికి మధ్యలో అది ఇంటర్సెక్షన్, అది మధ్యలో ఉన్నటువంటి ఒక ఇంటర్సెక్షన్ మనం ఏమంటాం, యూనియన్ ఇంటర్సెక్షన్ ఏమంటాం మనం, అది కలయిక. నాకు పదం నోటి దాకా వచ్చింది, పోయింది. సో ఓకే, సో ఈ రెండిటికి ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి ఒక విషయం అనేటువంటి చూసాం. అక్కడి నుంచి మనం అక్కడ జీవించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చూసాం. సో నేనేమంటున్నానంటే, దేవుడికి అది అప్లై చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ యాక్చువల్గా దేవుడు అలసిపోయి చేసినటువంటిది కాదు. దేవుడు యాక్చువల్గా ఇంటెన్షనల్గా తను పనిని ఆపి ఆయన ఏం చేస్తున్నారంటే ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు కమ్ ఎంటర్ మై సాబత్, నా సబ్బాత్లోకి ఎంటర్ అవ్వండి ఇప్పుడు, అండ్ దెన్ యూ ఎంజాయ్ ఇట్. మీ మేనేజింగ్ వర్క్ అంతా కూడా ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. సో ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా, నా ఎద్దకు రండి, నేను శాబత్ని ఇస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను మీకు నా కాడి చాలా సులువైనటువంటిది. మీరు కనుక ఇక్కడ నా దగ్గర యాక్చువల్గా రెస్ట్ తీసుకోవటం కనుక మొదలు పెడితే యువర్ వర్క్ యాక్చువల్లీ బికమ్స్ భారభరితమైనటువంటిది కాదు, ఖర్చుతో కూడినటువంటిది, శాపంతో కూడినటువంటిది అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ మీ యాజ్ యువర్ షెపర్డ్. నన్ను మీరు మీ యొక్క మంచి కాపరిగా మీరు అనుభవిస్తారు. సో దట్స్ ద ఐడియా.